అండి మనము ఈ వీడియోలో 15 మినిట్స్ ట్రేడింగ్ స్ట్రాటజీని మనం చూస్తున్నాము. అంటే 15 మినిట్స్ క్యాండిల్‌లో ఎలా మనం ట్రేడ్ చేయాలి? 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోనే 15 మినిట్స్ క్యాండిల్‌తోనే మనం ఎలా ట్రేడ్ చేస్తాము అనేది దీంట్లో చూద్దాము. ఫస్ట్ మనము 15 మినిట్స్ క్యాండిల్‌ని అబ్జర్వ్ చేయాలి. అంతవరకు మనం ఏ ట్రేడ్ అనేది తీసుకోకూడదు. ఎప్పుడైతే ఈ 15 మినిట్స్ క్యాండిల్ యొక్క లో క్రాస్ అయిపోయిందో, ఆ లో నుంచి మనము తీసుకుంటాం ట్రేడ్ అనేది. తీసుకొని నెక్స్ట్ సపోర్ట్ ఏరియా అనేది ఉంటుంది కదా, ఆ పర్టికులర్ సపోర్ట్ ఏరియా వరకు మనం తీసుకుంటాం ట్రేడ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేసి చూసామనుకోండి, మన స్టాప్ లాస్ అనేది 15 మినిట్స్ క్యాండిల్ యొక్క అప్పర్ ఎప్పుడైతే ఉందో ఈ క్యాండిల్ యొక్క హై అనేది మనము స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఈ లోలో ఎంట్రీ తీసుకున్నాం కదా, చూడండి మన టార్గెట్ అనేది ఎక్కడి వరకు మనం ఎంట్రీ, ఇక్కడ ఈ పర్టికులర్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నాం. 21,706 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం. మన టార్గెట్ నెక్స్ట్ సపోర్ట్ ఏరియా అనేది 21,669 దగ్గర ఉంది. అంటే దగ్గర మనకి 70 పాయింట్స్ టు అబోవ్ అనేది మనం ఈ పర్టికులర్ ట్రేడ్లో మనకి వచ్చింది. అంటే దగ్గర మనకి ఈ నిఫ్టీలో అంటే మనం 1 లాట్లో తీసుకున్నా కానీ మినిమం 1500 అనేది మనకి ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. సో ఇలా మనము ట్రేడ్ అనేది దీంట్లో తీసుకుంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ నెక్స్ట్ డేది తీసుకొని మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనం 15 మినిట్స్ క్యాండిల్ని అబ్జర్వ్ చేద్దాం. కరెక్ట్ ఒక సపోర్ట్ ఏరియా నుంచి ఈ క్యాండిల్ అనేది పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. అంటే 15 మినిట్స్ క్యాండిల్ని మార్క్ చేసుకుంటాం. సో ఈ 15 మినిట్ క్యాండిల్ మన క్రాస్ అయిపోయి కిందికి రాలేదు, ఈ మధ్యలోనే ఉండిపోయింది. అంటే ఈ 2 క్యాండిల్స్లో మనం తీసుకోం. ఎప్పుడైతే ఈ 15 మినిట్స్ క్యాండిల్ అనేది థర్డ్ క్యాండిల్ క్రాస్ అయింది, సో ఆ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోం. నెక్స్ట్ క్యాండిల్లో మనము ఇక్కడ చూసుకోండి, ఈ నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నామంటే మన టార్గెట్ వచ్చేసి ఎక్కడ తీసుకున్నాం మనం ఎంట్రీ, 21,629 దగ్గర తీసుకున్నాం. అవర్ టార్గెట్ నెక్స్ట్ మన ఇక్కడ రెసిస్టెన్స్ కింద నుంచి వెళ్తున్నాం కాబట్టి రెసిస్టెన్స్, అంటే నిన్నటి రెసిస్టెన్స్ ఎక్కడుంది, కరెక్ట్ ఈ పర్టికులర్ ఏరియా దగ్గర ఉంది. అంటే 21,672. అంటే ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం, 21,637 దగ్గర తీసుకున్నాం. 21,672 అంటే దగ్గర 20 to 30 పాయింట్స్. అంటే మనం ప్రీమియం మినిమం అన్న 10 to 15 పాయింట్స్ అనేది వస్తుంది. అంటే ఎంత, 1000 రూపీస్ టు అబోవ్. సో ఎవ్రీడే ఇలా మనం 1000 ఖచ్చితంగా ఈ 15 మినిట్స్ క్యాండిల్తో మనం ఈ మ్యాజిక్ క్యాండిల్తో మనము సంపాదించవచ్చు. ఇంతకన్నా ఏం కావాలి, ప్రతిరోజు 1000 రూపీస్ అంటే మనకి మన మంత్కి 20 to 22 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. అంటే 22,000. ఒకవేళ ఒక రోజు లాస్ అయినా అటు ఇటు అయినా కానీ మినిమం టు 15,000 టు అబోవ్ అనేది మనం ఎర్న్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి నెక్స్ట్ ఇక్కడ మనం చూద్దాము, ఈ పర్టికులర్ ఏరియా దగ్గర చూడండి. నెక్స్ట్ ఇంకా ముందు రోజు చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ 15 మినిట్స్ క్యాండిల్ ఎప్పుడైతే క్రాస్ అయిపోయిందో అక్కడి నుంచి చూడండి, ఇట్లా బిగ్ క్యాండిల్స్ ఉన్నప్పుడు కొంచెం అబ్జర్వ్ చేసుకొని చూసుకొని ట్రేడ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంత హ్యూజ్ క్యాండిల్ పడిపోయిందంటే మనం స్టాప్ లాస్ పెట్టుకోలేము, ఎంట్రీ అనేది తీసుకోకూడదు. ఇలాంటి సిచ్యువేషన్లో రిస్క్తో కూడుకున్న పని ఉంటుంది. అలాంటి పెద్ద క్యాండిల్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఆ రోజు ఈ స్ట్రాటజీని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూసుకుందాం, ఇక్కడ అలానే ఉంది. సో అవాయిడ్ దిస్ స్ట్రాటజీ ఆన్ దట్ డే. నెక్స్ట్ మనం ఎప్పుడు ఇది జనవరి 1 చూసుకోండి, 15 మినిట్స్ క్యాండిల్ ఎప్పుడైతే క్రాస్ అయిపోయిందో మన స్టాప్ లాస్ కూడా హిట్ కాలేదు. మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాము, ఒకవేళ 15 క్యాండిల్స్ హై క్రాస్ అయితే లో పెట్టుకుంటాం, లో క్రాస్ అయితే హై అనేది మనం మార్క్ చేసుకుంటాం. చూడండి ఆ రోజు కూడా మనకి ఎంత మూమెంట్ వచ్చిందో. ఫస్ట్ మనం రెసిస్టెన్స్ వరకు తీసుకుంటాం. ఈ పర్టికులర్ ఏరియా అనేది ఆ రోజు ముందు రోజు రెసిస్టెన్స్, సో ఆ ఏరియా వరకు మనం తీసుకుంటాం. ఒకవేళ ట్రైల్ చేసుకుంటూ వెళ్తే హ్యూజ్ ప్రాఫిట్స్లోనే ఉండిపోతాం. మినిమం ఎంత లేదన్నా 1000 రూపీస్ అనేది ఈ స్ట్రాటజీలో వచ్చేస్తుంది. మీరు ఇలా బ్యాక్ టెస్ట్ చేయాలి. బ్యాక్ టెస్ట్ చేసి ఒక 2-3 డేస్ ఇలా బ్యాక్ టెస్ట్ చేసి ముందు ఏం జరిగింది, అంతకన్నా ముందు మార్కెట్లో ఎలా జరిగింది, ఎన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అవుతాయి, మనం ఇలా ట్రేడ్ చేస్తే అగ్రెసివ్గా ఎలా ఉండాలి, ఒకవేళ క్యాండిల్ మనకి రివర్స్లో వస్తే ఎలా చేయాలి అనేది చూసుకోవాలి. ఇలా బ్యాక్ టెస్ట్ చేసుకున్నాక మనము మన ఒరిజినల్గా మనం ట్రేడ్ చేసే మార్కెట్లో దీన్ని అనాలిసిస్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి, ఎందుకంటే ఒకసారి అమౌంట్ లాస్ అయితే మనం తిరిగి తెచ్చుకోలేము. సో ఈ పర్టికులర్ ఈ స్ట్రాటజీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉమెన్ ట్రేడర్. ఎందుకని ఇలా చెప్తున్నానంటే నేను ఈ
ఈ ఛానల్లో వచ్చే అమౌంట్ అనేది ఒక 50% నేను ట్రస్ట్లకి కానీ ఏదైనా హెల్పింగ్కి మనం వాడదాము. దాంట్లో మీరు కూడా దీంట్లో సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూస్ వచ్చాయనుకోండి, మీరు కూడా ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది మన ఛానల్ తరఫున. సో ఈ 50% అమౌంట్ అనేది మనం వాళ్ళకి ఇద్దామండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మాటిస్తున్నాను కూడా. మీకు కూడా నేను అలా చేస్తున్నాను అన్నప్పుడు నేను ఖచ్చితంగా మీకు వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఏమైనా కానీ డౌట్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి అనేది పోస్ట్ చేస్తాను. ఆ మెయిల్ ఐడికి మీ పర్టికులర్ డౌట్స్ని నాకు పోస్ట్ చేసినట్టయితే నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.